మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణంలోని ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీల్లో జరగబోయే సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని ఇటిక్యాల సమ్మక్క సారక్క గద్దెలను పరిశీలించారు ఆయన. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సమ్మక్క సారక్క భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. త్రాగునీరు, స్నానవాటికలు, మహిళల డ్రెస్సింగ్ రూమ్లు ఇలాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచన చేశారు. భక్తులు అందరూ తగు సూచనలు, సలహాలు పాటిస్తూ వనదేవతలను దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కౌన్సిలర్లు గడికొప్పుల రమాదేవి, కిరణ్ కుమార్, రమాదేవి, వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క తెలంగాణ అభివృద్ధి జాతర దక్షిణ భారతదేశంలోనే దాదాపు ఇంత పెద్ద జాతర. ఆదివాసులు దేవాలయం వచ్చే సమ్మక్క సారక్క జాతర దాదాపు ఈసారి 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ లెక్క కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా ఖచ్చితంగా అన్నిటిని గౌరవించి చరిత్రలో లేని విధంగా 105 కోట్ల రూపాయలు ఈసారి అక్కడ ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 1 కోటి రూపాయలు మనకు కూడా వచ్చింది. ఇక్కడ ఒక 20 లక్షలు 30 లక్షలు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆనవాయితీ ప్రకారం జాతర 3 రోజులు 4 రోజులు కాకపోతే ఈసారి చేసేటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటే శాస్త్రంగా ఉండేటట్టు రేపు తర్వాత శివరాత్రి కానీ దేని కానీ పనిచేస్తుంది. భక్తులకు ఏ రకంగా సౌకర్యం కానీ లైటింగ్ కానీ రోడ్ సౌకర్యం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ ఏళ్ళు ఇవ్వలేక కాకుండా ఖచ్చితంగా మనకు ఏదైనా కూడా శాస్త్రం ఉండాలని ఆలోచన మొత్తం మన కాశ్మీర పెద్ద మంచిర్యాల భక్తులందరికీ ఏ రకమైన అసౌకర్యం కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం